ఆకుమచ్చ తెగుళ్ళొచ్చేసి నేను చెప్పినట్టుగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, అలాగే సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అని చెప్పుకుంటాము. ఈ ఆకుమచ్చ తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే వాతావరణంలో కొంత ఉష్ణోగ్రతలు పెరిగి ఆ వర్షాభావ రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా అయ్యి ఆ వాతావరణంలో జల్లుల లాంటిది తేమతో కూడిన వాతావరణం ఎప్పుడైతే కనిపిస్తుందో అలాంటి పరిస్థితుల్లో మనకు మేఘావృతమైన ఉన్న వాతావరణంలో ఈ ఆల్టర్నేరియా అనే శిలీంధ్రం మనకు ఆ యొక్క ఆకుమచ్చని కానీ పంటలో తెగులుని కల్పించడానికి గాను మనకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో మనకు ఆ తెగులు అనేది ఎక్కువగా సంక్రమిస్తుంది. సో దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు మొదటగా చిన్నగా మచ్చలు, ఆకుల మీద మచ్చలు అనేది కనిపిస్తాయి. ఆ మచ్చలు అనేది గుండ్రంగా ఉండి మనకు గోధుమ కలర్లో మనకు మొదటగా కనిపిస్తాయి. ఉదా రంగులో మనకు కనిపించి ఆ చుట్టూ మనకు ఇటుక రంగులో లేదా మట్టి రంగులో మనకు ఆ వలయం అనేది చుట్టూ ఉండడం జరుగుతుంది. క్రమేణా మనకు తెగులు అనేది ఎక్కువయ్యే కొద్దీ ఈ మచ్చల యొక్క విస్తీర్ణం పెరిగి క్రమేణా మచ్చలు ఒకదానికొకటి కలిసిపోయి ఆకు మొత్తం విస్తరించే అవకాశం ఉంటుంది. మనకు చాలా తీవ్రమైన పరిస్థితులలో కొన్నిసార్లు ఆకులు మొత్తం కలిసిపోయి మాడిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. అలాంటి ఆకులు మొత్తము మనకు రాలిపోవడం వలన మనకు మొక్కకి ఎప్పుడైతే మనకు ఈ వ్యాధి సోకిందో అప్పుడు ఆ మొక్కలో మనకు ఈ మచ్చలు ఉండడం వలన వాటి యొక్క కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కలో సరిగా ఆకులో జరగకపోవడం వల్ల ఆ మొక్క అనేది కురచగా ఏర్పడి మనకు మొక్క పెరుగుదల అనేది సరిగ్గా కనిపించదు. దాని ద్వారా మనకు దిగుబడి మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది.